మీరు ఎప్పుడైనా కొరియన్ ఆహారంలో ఉన్న ప్రత్యేకత గమనించారా? వారి వంటకాలలో ఉండేది చాలా భాగం ఫెర్మెంటెడ్ ఆహారమే, ముఖ్యంగా కిమ్చి. ఫెర్మెంటేషన్ అంటే తెలుగులో కిణ్వ ప్రక్రియ అంటారు, వాడుక భాషలో చెప్పాలంటే పులియబెట్టడం అంటారు. ఇది కేవలం రుచి గురించి మాత్రమే కాదు, ఇది కొరియన్ యొక్క జీవన విధానం, ఆరోగ్యం, తరతరాలుగా వచ్చిన జ్ఞానం. ఫెర్మెంటేషన్ అదేనండి, పులియబెట్టడం అనే ప్రక్రియ కొరియన్ వంటకాలలో సింహభాగంగా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొరియాలో ఒకప్పుడు దీర్ఘకాలం కొనసాగే తీవ్రమైన చలికాలాలు ఉండేవి. ఆ తీవ్రమైన చలికాలాలే వారి యొక్క ఈ సంస్కృతిని తీర్చిదిద్దాయి. ఆ సమయంలో నెలల తరబడి తాజా కూరగాయలు అందుబాటులో ఉండేవి కావు. అందుకే అక్కడ ప్రజలు నెలల తరబడి కూరగాయలను నిల్వ ఉంచడం, వాటిని పాడవకుండా, వాటిలోని పోషకాలను కోల్పోకుండా కాపాడుకోవడం కోసం ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియను నేర్చుకున్నారు. కిమ్చి అనేది ఒక్క రకమైన వంటకం కాదు. క్యాబేజీ, ముల్లంగి, దోసకాయ, ఆవాకులు వంటి వాటితో వందల రకాల కిమ్చీలు ఉన్నాయి. ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి తమదైన కిమ్చి విధానం ఉంటుంది. కొరియన్స్కి కిమ్చి సాంస్కృతిక గుర్తింపు కలిగిన ఒక ఔషధం లాంటిది, రోజువారీ ఆహారం కూడా. కొరియాలో కిమ్చిని సామూహికంగా కలిసి తయారు చేయడం ఒక సంప్రదాయం. కిమ్జాంగ్ అనబడే ఈ సంప్రదాయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కిమ్చిలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దాంతో శరీరానికి ఖనిజాల శోషణ మెరుగవుతుంది, జీర్ణక్రియ వృద్ధి చెంది మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఫెర్మెంటేషన్ అనేది కేవలం ఆహారం నిల్వ చేయడం మాత్రమే కాదు, అది గట్ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రక్రియ కూడా. ఫెర్మెంటేషన్ వల్ల పదార్థానికి సహజంగా పులుపు, ఉమామి, ఇంకా బోలెడు రుచికరమైన సువాసనలు ఏర్పడతాయి. అందువల్ల అధిక నూనెలు, అధిక కేలరీలు లేకుండా కొరియన్ ఆహారం రుచికరంగా ఉంటుంది. కొరియన్ల విశ్వాసం ప్రకారం ఆహారం అనేది జీవంతో ఉండాలి, కాలానికి అనుగుణంగా అంటే సీజనల్గా ఉండాలి, ఇంకా ప్రకృతిని గౌరవించేలాగా ఉండాలి. ఫెర్మెంటేషన్ అనేది కొరియన్ల యొక్క ఆహారం, ఆరోగ్యం మరియు కాలాన్ని గౌరవించే వారి జీవన విధానం.